లోక్సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ మనుగడ కష్టమేనన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ నెల 18న కోదాడలో నిర్వహించే సభను విజయవంతం చేయాలన్నారు. నల్గొండ అభ్యర్థి రఘువీర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. పార్లమెంట్ సభ్యులు కూడా 5 నెలలు ఢిల్లీలో ఉండి చూసారా? బీజేపీ ఏమీ చేయలేదు. చేయకపోగా మనకి చట్టపరంగా రావాల్సిన విషయాలు కూడా విస్మరించారు. తెలంగాణ ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లో తెలంగాణకి కాజంపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వలనుంది. అదేవిధంగా బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ కట్టాలనుంది. కేంద్ర ప్రభుత్వం నిధులతో ఒక సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ కట్టాలనుంది. సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీలో ఎంత తెలంగాణకి వ్యతిరేకంగా ప్రవర్తించిన మోదీ ప్రభుత్వం ఆంధ్రాలో నిధులిచ్చి కట్టి పూర్తి స్థాయిలో ఆంధ్రాలో కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం నడుస్తుంది. తెలంగాణలో బిల్డింగ్ కూడా ఇంకా కన్స్ట్రక్షన్ పూర్తి కాలేదు, ఇంకా మొదలైందంతే, బడ్జెట్ కేటాయింపు లేదు. అదేవిధంగా నరేంద్ర మోదీ గారు బీజేపీ పార్టీ కేవలం సమాజాన్ని మతపరంగా విభజించి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం తప్ప మరొకటి లేదు. మేము పార్లమెంట్ ఉండగానే ఎవరు 2022 లోపు రైతుల ఆదాయం రెట్టింపు చేస్తారని పెద్ద మనిషి డబ్లింగ్ ఆఫ్ ఫార్మర్స్ ఇన్కమ్ చేయలేదు, 0. ఎంఎస్పీకి కనీస మద్దతులకి చట్టబద్ధ తీసుకొచ్చి పార్లమెంట్ లో చట్టం తీసుకొస్తారు, చేయలేదు, మోసం చేశారు. సంవత్సరానికి 2 కోట్ల కొత్త ఉద్యోగాలు ఇస్తామన్నారు. 2 కోట్ల కొత్త ఉద్యోగాల సంగతి దేవుడు ఎరుగు, ఉన్న ఉద్యోగాలే తక్కువైపోయింది. హౌసింగ్ ఫర్ ఆల్ అన్నారు పార్లమెంట్ లో నరేంద్ర మోదీ. అంటే 2022 లోపు అందరికీ ఇళ్ల కట్టిస్తున్న దేశంలో అన్నాడు. తెలంగాణలో తెలుగు కట్టేది. ఆ విధంగా చూస్తూ పోతుంటే బీజేపీ తెలంగాణలో ఓట్లు అడిగే అర్హత లేదు. దయచేసి మనం ఇంటింటికి చెప్పాలి. బీఆర్ఎస్ పార్టీ ఏమో అయిపోయింది. దాని గురించి మనం విమర్శించే మన శ్వాస వేస్ట్ చేసుకోవద్దు. ఇక వాళ్ళు ఎంత మొత్తుకున్నా ఏదో చివరి ప్రాణంలో ఉన్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత